ముగ్గురు నేతలు ఇక్కడ కాంగ్రెస్ హామీలపై గాంధీ విగ్రహాలకు వినతి పత్రాలు, టాప్ లీడర్ల డుమ్మాపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ, కీలక నేతల వైఖరిపై సర్వత్రా విమర్శలు, నిరుత్సాహంలో గులాబీ శ్రేణులు అంటూ ఒకరిని చూస్తున్నాం. బీఆర్ఎస్ నిరసనలో కనిపించని కేటీఆర్, హరీష్ రావు, కవిత అంటూ చూస్తున్నాం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 420 రోజులు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. 420 హామీలతో బుక్లెట్ తయారు చేయించి రాష్ట్రంలోని కార్యకర్తలందరికీ పంపించింది. వాటితో గాంధీ విగ్రహాల వద్ద నిరసనలు తెలిపి వినతి పత్రాలు ఇవ్వాలని సూచించింది. పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు నిరసన చేపట్టాయి. కానీ పార్టీకి చెందినటువంటి కీలక నేతలు కేటీఆర్, హరీష్ రావు, కవిత కార్యక్రమంలో ఎక్కడ కూడా కనిపించలేదు చెప్తున్నాం. ఆల్రెడీ కేసీఆర్ కనబడకుండా పోయిండు. ఆయన ఇప్పట్లో బయటకు వచ్చే పరిస్థితి కనబడతలేదు. ఇక ఇలా ముగ్గురి మధ్యలో ఆధిపత్య పోరు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఒకరిపైన ఒకరు ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ తమ యొక్క బల ప్రదర్శన నేర్పించే ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో క్యాడర్ మాత్రం నిస్తేజంగా కనబడుతుంది. కవితను కలిస్తే కేటీఆర్ కోపం, కేటీఆర్ని కలిస్తే హరీష్ రావు కోపం, హరీష్ రావును కలిస్తే వీళ్ళిద్దరు కోపం. ఇట్లా తయారైంది. మొత్తం క్యాడర్ మొత్తం గందరగోళం కనబడుతుంది. ఎందుకంటే చాలా స్పష్టంగా కనబడుతుంది. యా నెక్స్ట్, గర్ల్ ఫ్రెండ్ ఐడియా అదర్స్. కుంభమేళాలో యువకుడి పళ్ళ పుల్లల బిజినెస్, 5 రోజుల్లో 40,000 సంపాదన చూస్తాను. అయ్యయ్యో. యా బడ్జెట్కు జిహెచ్ఎంసీ ఆమోదం, 8,440 కోట్ల జిహెచ్ఎంసీ బడ్జెట్. నెక్స్ట్, యా విమానం హెలికాప్టర్ ఢీకొని 67 మంది మృతి, అమెరికాలో ఘోర ప్రమాదం అంటూ ఒకరిని చూస్తాను. భూమి లేకున్నా ధరణిలో ఎంట్రీ, ఫీల్డ్లోని భూములకు ధరణి రికార్డులకు 8 లక్షల ఎకరాలు తేడా, ఇప్పటికే పరిష్కరించని పోగా 5.82 లక్షల ఎకరాలు ఎక్కువ. ఏ జిల్లాలో చూసినా 1000 ఎకరాల్లో తేడాలు. పాస్బుక్స్లో భూమి ఎక్కువగా నమోదైన గప్చుప్, అక్రమంగా రైతు బంధు, క్రాప్ లోన్లు తీసుకున్నట్లు గుర్తింపు, భూమి తక్కువగా నమోదు